విశ్వనాథ్ వెంపటి చిన్న సత్యం ప్రతిరూపాన్ని ఆవిష్కరించనున్నారు. సాక్షాత్తు పరమశివుడే నాట్య వేదాన్ని లోకానికి అందించాడు. ఆ నటరాజ స్వరూపం నుంచి పుట్టిన నృత్య సంప్రదాయాల్లో కూచిపూడి నాట్యం తెలుగువారి కీర్తి పతాకాన్ని ఖండాలు దాటించింది. సిద్ధేంద్రయోగి మొదలుకొని ఎందరో నాట్యాచారులు కూచిపూడి నృత్యాన్ని పరిపుష్టం చేశారు. వారిలో వెంపటి చినసత్యం ఒకరు. 1929 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కూచిపూడిలో జన్మించిన సత్యం చిన్నతనం నుంచే నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. సోదరుడు పెద్ద సత్యం వద్ద ఓనమాలు నేర్చుకున్న వెంపటి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమా రంగంలో తొలితరం నృత్య దర్శకుల్లో చినసత్యం ఒకరు. హేమమాలిని, ప్రభ, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఆయనే నాట్య గురువు. కూచిపూడి నృత్యాన్ని వెంపటి చినసత్యం విశ్వవ్యాప్తం చేశారు. అంతర్జాతీయంగా పలు ప్రదర్శనల ద్వారా కూచిపూడికి పేరు తెచ్చారు. చెన్నైలో కూచిపూడి శిక్షణాలయాన్ని కొనసాగించారు. శ్రీకృష్ణ పారిజాతం, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కళ్యాణం, కీరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతి శ్రీనివాసం, హరవిలాసం లాంటి ఎన్నో నృత్య రూపకాలకు చిరయశస్సు సంపాదించి పెట్టారు. నృత్యాన్నే జీవితంగా మలుచుకున్న వెంపటిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. భరత కళా ప్రపూర్ణగా పేరుగాంచిన ఈ నాట్య శిఖరాన్ని 1998లో ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2012 జూలై 29న తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిన వెంపటి లేని లోటు కూచిపూడి నృత్యానికి తీర్చలేనిది. కూచిపూడిలో రూపుదిద్దుకున్న ఆయన కాంస్య విగ్రహం ముందు తరాలకు స్ఫూర్తి మంత్రం.